గణాధిపతియే నమః. అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ. ఆకాశం లింగం ఇత్యుక్తం పృథివీ తస్య పీఠికా ఆలయం సర్వదేవానం లయనాత్ లింగముచ్యతే. ఆకాశమే లింగస్వరూపం, భూమి ఆ లింగమునకు పీఠిక, సమస్త దేవతలకు నిలయము. సమస్త జీవకోటిని లయము చేసేది కూడా ఈ లింగ స్వరూపంలోనే. బ్రహ్మ సృష్టికి పూర్వము విశ్వమంతా నీటితో నిండి ఉంది. ఆ నీటి నుంచి మహాతేజస్సు ఉద్భవించింది. ఆ తేజోమయ రూపమే భృగు మహర్షి శాప కారణంగా భూలోకంలో లింగ రూపంగా పూజలందుకుంటున్న శివస్వరూపం, అంటే పరమశివుడు. శివస్వరూపాలైన శివలింగాలు 5 రకాలుగా భక్తులను అనుగ్రహిస్తున్నాయి. ఇచ్ఛాపూర్వకంగా తనంతట తాను ఆవిర్భవించిన స్వయంభూ లింగము మొదటిది కాగా, ధ్యానపూర్వకమైనది బిందులింగము రెండవది, మహిమాన్వితమైన ప్రతిష్ఠిత లింగము మూడవదైతే, చరలింగము 4వదిగాను, శివుని విగ్రహ రూపముగా పూజలందుకుంటున్న గురులింగము 5వది. ఇవిగాక 1001 ముఖాలు కలిగిన లింగాన్ని ఆర్చలింగమని, 108 ముఖాలున్న లింగ స్వరూపాన్ని సారోర్చలింగము, అష్టోత్తరలింగములని, ముఖాలే లేని లింగాన్ని అనార్చలింగములను గాను సేవించి అభిషేకాలతో అర్చించి శరణు వేడితే సమస్త కోరికలను తీరుస్తాయి లింగ స్వరూపంతో ఉన్న పరమేశ్వరుడు. ఈశ్వరో అభిషేక ప్రియ అంటూ పేరు పొందిన పరమేశ్వరుడు సకల ఐశ్వర్యప్రదాత, మోక్షప్రదాత, మంగళప్రదుడు కూడాను. సకల బాధలను పోగొట్టే నేపాల్లోని పశుపతినాథుడు పంచముఖలింగంగా పూజలందుకుంటూ అపూర్వమైన మహిమాన్వితుడుగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇవిగాక పామరులమైన మనకు గోచరంగాని మనకు తెలియని మరెన్నో లింగ రూపాలు అద్భుతమైన వరప్రదాతలుగా ఈశ్వరుడు జగమంతా నిండి ఉన్నారు. శివశక్తులు అంటే భూతగణాల సమ్మేళనమే శివలింగ రూపం. అందువల్లే అర్హత లేని వాళ్ళు శివలింగ స్వరూపాన్ని తాకరాదు. తాకితే భూతగణాల బారిన పడాల్సిందే. శివలింగ స్వరూపం చుట్టూ ఉన్న శివశక్తుల ఊర్జస్సు వల్ల కలిగే దుష్ఫలితాలు చెప్పసఖ్యం కానివి. ఆ శక్తులు మనపై పడకుండా ఉండడానికే శివలింగం పైన ఎల్లప్పుడూ జలధార పడుతూ ఉండాలి. ఆ ధార నుంచి వచ్చే సూక్ష్మమైన ఓంకారం ఉద్భవిస్తుంది. అర్హుడైన భక్తుడు మంత్రపూర్వక అభిషేకం ద్వారా శివకటాక్షం పొందగలగడమే కాకుండా మిగిలిన భక్తులకు కూడా ఈశ్వరానుగ్రహాన్ని అందించగలడు. జగమంతా ఆవరించిన శివుని లింగ రూపం యొక్క తుది మొదలును శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేకపోయారు. పరమేశ్వరుని మహిమను గుర్తించిన బ్రహ్మ విష్ణువులు శివుని ప్రార్థించగా వారిరువురి ప్రార్థనకు చిరునవ్వుతో పరమశివుడు ప్రత్యక్షమైనారు. వారిరువురు శివునితో, దేవా, మేమే మీ ఆద్యంతాలను కనిపెట్టలేకపోయాము, ఇక సాధారణ ప్రజలు మీ పూర్తి స్వరూపాన్ని ఎలా గుర్తించి పూజించగలరు అని వేడగా, దీనికి తరుణోపాయం సెలవేయమని వారు వేడుకొనగా, శివుడు వారి ప్రార్థనను మన్నించి బ్రహ్మాండమైన తన లింగ స్వరూపాన్ని భక్తుల పాలనార్థం తనకు తానే 12 భాగాలుగా ఇచ్ఛాపూర్వకంగా 12 క్షేత్రాలలో స్వయంభూవులుగా అవతరించి 12 జ్యోతిర్లింగాలుగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే, దర్శనాత్ స్మరణాత్ 12 జ్యోతిర్లింగ క్షేత్రే పునర్జన్మ న విద్యతే. ఇవి కాక పంచభూత లింగాలు, పంచారామాలుగా పరమశివుడు లింగాల రూపాలతో భక్తులు అర్చిస్తూ ఈశ్వర కృపకు పాత్రలవుతున్నారు. ఈశ్వరుడు ఐశ్వర్యప్రదాత. గ్రహించుకుంటే మనం ఏ పని చేసినా ఈశ్వరుని సేవే అవుతుంది. అయితే మహనీయులైన యోగులు తమ తపశ్శక్తితో పరమశివుని మానవ రూపంలో కూడా దర్శించి ధరించారు. పరమశివుడు ఏ విధంగా దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు మానవాళిని రక్షిస్తున్నారో సెలవిచ్చారన్నది పురాణ శ్లోక కథనం. కమండలుధరో ధన్వి బాణహస్త కపాలవాన్ అసనీ శతఘ్ని ఖడ్గీ
పట్టీసి చాయిధీ మహాన్. పరమశివుని ఆయుధాలు దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో భక్తులను ఎలా రక్షిస్తున్నాయి అన్నది శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షిణ భాగే వహంతం అంటూ మహర్షులు లయకారుణ్ణి వర్ణించిన విషయం క్లుప్తంగా తెలుసుకుందాం. త్రిశూలం శివుని ఆయుధం. మనలోని అజ్ఞానాన్ని తొలగించి సకల బాధలను పోగొడుతుంది. ఢమరుకం ప్రణవమునకు లయమునకు ప్రతీక. ఢమరుకము పవిత్రమైన మంత్రోచ్చారణలో కానీ భక్తి శ్రద్ధలతో ఆ మంత్రాలను వినేటప్పుడు కానీ నిశితంగా గమనిస్తే ఢమరుకనాదం వినిపిస్తుంది. సృష్టిలో సర్వం ఈ ఢమరుక శబ్దానికి చెందినదే. శివధనస్సు పురాణాల ప్రకారం పరమశివుని దివ్యాయుధం శివధనస్సు. జీవుడిని మోక్షానికి చేరువ చేసేదే ఓంకారమైన ఈ శివధనస్సు. పాశం రాగద్వేషాలను అదుపులో ఉంచుకోమని హెచ్చరిస్తున్నట్లుగా పరమేశ్వరుడు ఎడమ చేతితో పట్టుకుని దర్శనమిస్తున్నారు. పరశువు మనసులో చెడు భావాలను రానివ్వవద్దని సూచిస్తుంది. అంకుశం స్వామివారి చేతిలో అంకుశం మనకు దిశ నిర్దేశము చేస్తుంది. బాణం బాణహస్తాయ నమః. స్వామివారి చేతిలోని బాణం మనను చీకటిలోంచి వెలుగులోకి పయనించమని చెప్తుంది. ఖడ్గం మన మనస్సులో తలెత్తే చెడు ఆలోచనలను తుంచేయమని హెచ్చరిస్తుంది. అవండి పరమేశ్వరుని ఆయుధాలతో మానవాళికి రక్షిస్తున్న కథనం. ఇక పరమేశ్వరుని క్లుప్తంగా లింగస్వరూపం, గురుస్వరూపం, దుష్ట శిక్షణకు శిక్ష రక్షణకు గోచరించే స్వామివారి అస్త్రధారి స్వరూపం యొక్క విశేషాలు క్లుప్తంగా తెలుసుకున్నాం. చివరిగా ప్రదోష సమయంలో పరమేశ్వరుని పూజించిన, స్మరించిన, ధ్యానించిన తక్షణమే అనుగ్రహించి వరాలనిచ్చే కరుణామయుడు, చిత్విలాసుడు, మోక్షప్రదాత పరమేశ్వరుడుకు సాగిలపడి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం శివ 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 శివ. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం నీలగ్రీవాయ మంగళం. వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళితదేహాయ నాగయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలభూషాయ వ్యోమకేశాయ మంగళం వ్యోమకేశాయ మంగళం. సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళం ప్రమథేశాయ మంగళం. మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంచకారిణే త్రయంబకాయ ప్రశాంతాయ త్రిలోకేశాయ మంగళం త్రిలోకేశాయ మంగళం. గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం వామదేవాయ మంగళం. సద్యోజాతాయ సర్వాయ భవ్యజ్ఞానప్రదాయినే ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్రాయ మంగళం పంచవక్త్రాయ మంగళం. సదాశివస్వరూపాయ నమః సత్పురుషాయ చ అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళం మహాదేవాయ మంగళం మహాదేవాయ మంగళం. ఓం నమః శివాయ. శుభం భూయాత్.